This is Dr. Kavita Kokunur from USA, sending warm greetings to St. Teresa's principal, alumni, president, esteemed organizers, my dear friends, seniors, and juniors. Hearty congratulations to everyone. It's a proud and joyful moment to be part of St. Teresa's Girls High School alumni. I feel truly honored to have the opportunity to give back to my beloved school, where our foundation was built in the form of my మన two స్కూల్లో books. చదువుకొని ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డ I'm truly honored ప్రముఖ by this వైద్యురాలు recognition. With deep gratitude, I extend my heartfelt thanks to the entire St. Teresa staff, especially శ్రీమతి Yadav Garu, కుక్కునూరు Srinivas కవిత Garu, and గారు Swapna Garu, వారు ఒక and to పుస్తకం the entire రాశారు. alumni ఆ team. పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ అబ్దుల్ హమీద్ గారిని కోరుచున్నాను. వారు అమెరికాలో ఉన్నారు. వారు చేసిన సేవా Thank కార్యక్రమాలకు you all గుర్తింపుగా once again for this వారు memorable రచించినటువంటి honor. పుస్తకాన్ని వారు అక్కడ హోమియోపతి వైద్యురాలుగా ఉన్నారు. శ్రీ కుక్కునూరు కవిత గారు కూడా మన సంస్థకు పూర్వ విద్యార్థిని. వారు రాసించిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ అబ్దుల్ హమీద్ గారిని కోరుచున్నాం. మనందరికీ అదృష్టం, మన టీచర్ల సమక్షంలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగినందుకు మనందరికీ చాలా ఆనందంగా ఉంది. సనత్నగర్లోని సెయింట్ తెరిసా స్కూలు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులు చక్రధర్ యాదవ్, సదాశివ యాదవ్ ఆధ్వర్యంలో 3వ మెగా అల్యూమిని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు 1968 నుండి 2025 వరకు చదువుకున్న దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు హాజరై ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చక్రధర్ యాదవ్, సదాశివ యాదవ్లు మాట్లాడుతూ ఈ రోజు 3వ అల్యూమిని వేడుకలు చాలా గ్రాండ్ గా జరుపుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ఈ స్కూల్లో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నటువంటి సిద్దిపేట జిల్లా అడిషనల్ డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మరియు అడిషనల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎల్ఎల్వి సుబ్బమ్మ, ఇంకా పలు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి ప్రముఖులు, వివిధ వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు హాజరై ఎంతో ఆనందంగా ఆటపాటలతో సరదాగా గడిపారని, అలాగే తంబోలా, పాటలు, డాన్సుల వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ అందరి ఎదుగుదలకు ఎంతో సహకరించిన ఉపాధ్యాయులను ఎంతో గౌరవ మర్యాదలతో ఘనంగా సన్మానించుకున్నామని తెలియజేస్తారు. డైరీ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్వ విద్యార్థి ఒక కవిత అనే అమ్మాయి అమెరికా నుంచి ఒక పుస్తకం పంపించడం జరిగింది. అమెరికాలో ఆడపిల్లలు ఎలా ఉన్నారు, ఎలా ఎలా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే పుస్తకం రాయడం జరిగింది అమ్మాయి. ఆ పుస్తకాలు ఇక్కడ పంపిస్తే మేము డైరీ ఆవిష్కరించేసి ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా టీచర్స్ కానివ్వండి, అందరికీ ఆ పుస్తకాలు పంపించడం జరిగింది.